నిజామాబాద్ జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో అత్యధికంగా పసుపుకు 14,000 రేటు పలికింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నవంబర్ మాసంలో జరిగిన ఎలక్షన్ క్యాంపెయిన్లో ఇచ్చిన మాట ప్రకారం పసుపు బోర్డు ఏర్పాటు చేసిన నిజామాబాద్ జిల్లా ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని పసుపు బోర్డు ఏర్పాటు చేస్తే ప్రజలకు శాశ్వతంగా మేలు జరుగుతోందని, తక్షణమే ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి ట్విట్టర్లో డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిషోర్ అందజేస్తారు. కిషోర్, ఎన్నికలు సమీపిస్తున్న వేళ మళ్ళీ నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డుపై మాటల యుద్ధం పెరుగుతుందని చెప్పవచ్చు. అట్లా 2014 నుండి ఇప్పటి వరకు కూడా ప్రతి ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పసుపు బోర్డుపై రాజకీయ పార్టీలు అదే అంశాన్ని లేవనెత్తుతూ రాజకీయం చేస్తూ వస్తున్నారు. అయితే గతంలో కూడా 2014లో 2019లో అటు తాజా ఎమ్మెల్సీ మాజీ ఎంపీ కవిత కూడా పసుపు బోర్డు వల్లే ఓటమి చెందిందని చెప్పవచ్చు. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని గతంలో బీఆర్ఎస్ పార్టీ హామీ ఇచ్చి ఆ మాట తప్పడంతో 2019 ఎన్నికల్లో అటు ఎంపీగా కవిత కూడా ఓడిపోయినట్లు కూడా తెలుస్తుంది. అయితే అటు అరవింద్ బీజేపీ అభ్యర్థి అరవింద్ ఎంపీగా గెలిచిన తర్వాత అటు పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దానిలో భాగంగానే కొద్ది రోజుల క్రితమే అటు ప్రధానితో అటు పసుపు బోర్డు ఏర్పాటుకు సంబంధించి అనౌన్స్మెంట్ కూడా చేశారు. దానికి సంబంధించి గెజెట్ కూడా వచ్చాయి. అయితే బోర్డుకు సంబంధించి ఏర్పాటు మాత్రం ఇంకా కాలేదు. ఇప్పటికీ అధికారికంగా ఆ ప్రభుత్వం నుండి ఉత్తర్వులు వచ్చినప్పటికీ కూడా ఇంకా పనులు మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. అయితే గత కొంతకాలంగా కూడా అరవింద్ పదే ఇదే చెప్పుకుంటూ వస్తున్నారు. పసుపు బోర్డు ఏర్పాట్లు ఇప్పటికే అనౌన్స్మెంట్ ప్రధాని మోడీ చెప్పిందంటే ఖచ్చితంగా అయిపోతుంది, అది పసుపు బోర్డు పనులు కూడా త్వరలో మరో 6 నెలల్లో పూర్తిగా పనులు పూర్తయితాయని కూడా చెప్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు నిజామాబాద్ లో గతంలో ఎన్నడూ లేనట్టు విధంగా పసుపు ఈ సంవత్సరానికి క్వింటల్కు 14,000 ధర పలుకుతుంది. గత 2009లో 16,000 రూపాయలు అత్యధికంగా ధర పలికింది. అనంతరం మళ్ళీ 14 సంవత్సరాల తర్వాత 14,000 ధర ఈ సంవత్సరమే పలికిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో అటు నిజామాబాద్ మార్కెట్ సంబంధించి 14,000 ధర పలుకుతున్న నేపథ్యంలో అటు పసుపు బోర్డు ఏర్పాటు చేసినట్లయితే రైతులకు మరింత మేలు చేసినట్టు ఉంటుందని అటు సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. అంతేకాకుండా కిషన్ రెడ్డి ఇట్లా జోక్యం చేసుకుని త్వరగా పసుపు బోర్డును ఏర్పాటు చేసేలా చూడాలంటూ కూడా ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో పూర్తిగా రాజకీయ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. అటు మాటల యుద్ధం ఇప్పటి నుండే మొదలైందని చెప్పచ్చు. మరికొద్ది రోజుల్లో అటు ఎంపీ ఎలక్షన్ ఉన్న నేపథ్యంలో మళ్ళీ నిజామాబాద్ జిల్లాలో ఈ పసుపుని మళ్ళీ తెరపైకి తెస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఒకవైపు అటు బీజేపీకి సంబంధించి ఇప్పటికే అనౌన్స్మెంట్ అయింది, గెజెట్ కూడా వచ్చాయి. మరికొద్ది రోజుల్లో బోర్డు ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్న నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ సంబంధించి స్వయంగా సీఎంఏ ట్వీట్ చేయడం పట్ల ఒక రాజకీయ మాటల యుద్ధం మొదలైందని చెప్పవచ్చు. మొత్తానికి ప్రతి ఎన్నికల సమయంలో ఇటు పసుపుని రాజకీయంగా చేస్తూ అటు అన్ని పార్టీలు కూడా నిజామాబాద్ సీట్లు గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ఈ సీఎం ట్వీట్ నేపథ్యంలో మళ్ళీ ఇటు ఇప్పటికే అటు ఎంపీ అరవింద్ కూడా గత 3 రోజులుగా స్పందిస్తూ ఉన్నారు. అటు విజయ సంకల్ప యాత్రకు సంబంధించి కూడా ఇప్పటికే పసుపు బోర్డును అనౌన్స్ చేస్తాం, పసుపు బోర్డును కూడా ఏర్పాటు చేస్తాం అని చెప్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో అటు సీఎం ఇటు అలాగే బీజేపీ ఎంపీ అరవింద్ మధ్య మాటల యుద్ధం కూడా పెరిగిపోతున్నట్టు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ కిషోర్.